ఆంధ్రాలో జాతీయవాదం అంటే జాతీయభావం, రాజకీయ చైతన్యం ఏర్పడడానికి ఏ అంశాలు దోహదం చేశాయి? ఆంధ్రాలో రాజకీయ అంటే భారతదేశంలో జాతీయభావం ఆవిర్భవించడానికి, ఆంధ్రదేశంలోనైనా జాతీయభావం ఆవిర్భవించడానికి 80-90% సేమ్ ఇంచుమించుగా అవే కారణాలు దోహదం చేస్తాయి. ఎందుకంటే మన భారతదేశంలో భాగమే కాబట్టి అక్కడ అంశాలే ఇక్కడ కూడా ప్రతిబింబిస్తాయి మామూలుగా. ఎందుకంటే రెండూ టచ్ చేయాల్సి ఉంటుంది మామూలుగా. ఇక్కడ జాతీయభావం రావడానికి, అక్కడ జాతీయభావం రావడానికి సిమిలారిటీస్ ఏంటో చెప్తాను చూడండి. ఆంగ్ల పాలన అనేది ఆంగ్లేయులే నిజానికి భారతదేశంలో భారతీయులందరూ తామందరం ఒకటే, తాము ఉమ్మడి శత్రువు ఆంగ్లేయులే అని గుర్తించడానికి కారణం ఒక విధంగా ఆంగ్లేయులే. కారణం ఏంటి? ఆంగ్లేయులు రాకముందు భారతదేశంలో అనేక రాజ్యాలుగా విడిపోయి ఉండేది. ఎలాగా? ఇక్కడికి హైదరాబాద్ నిజాం ఇది వేరే రాజ్యం లెక్క, మైసూరు రాజులు మైసూరు వేరే దేశం లెక్క. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో ఈ మహారాష్ట్రలో ఉన్నారు కదా శివాజీ తర్వాత వచ్చిన వాళ్ళు వేరే దేశం. అయోధ్య నవాబు వేరే దేశం, బెంగాల్ నవాబు వేరే దేశం. ఇలా ఎవరికి వాళ్ళే విడివిడిగా వేరే వేరే దేశాలుగా వాళ్ళు భావించుకుంటూ అక్కడ ప్రజలకి పక్కనున్న ప్రజలకి సంబంధం ఉండేది కాదు. ఇదంతా ఒకటే భారతదేశం, భారతీయులందరూ ఒకటే అనే విషయం తెలిసేది కాదు. కానీ ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళన్నిటినీ ఆక్రమించేసి ఒకే దేశంగా చేశారు కదా ఇంచుమించుగా. ఏవో కొన్ని సంస్థానాలు వదిలేశారు తప్ప మిగతా భారతదేశాన్ని అంతటినీ జయించేసి ఒకే పరిపాలన కింద తీసుకొచ్చారు ఆంగ్లేయులు. ఓకే, ఆంగ్లేయులు ఒకే పరిపాలన తీసుకురావడం వల్ల ఆంగ్లేయులు చేసినటువంటి చట్టాలన్నీ కూడా ఒకే విధంగా అందరికీ దెబ్బ తగులుతాయి. వాళ్ళు ట్యాక్స్ పెంచారనుకోండి, వారి పరిపాలన వాళ్ళందరికీ ఆ దెబ్బ తగులుతుంది. వాళ్ళు ఇంకేదో ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేశారనుకోండి, ఉదాహరణకి ప్రాంతీయ భాషల్లో పత్రికలు ముద్రించరాదు, భారతీయులు ఎవరు ఆయుధాలు ధరించకూడదు, ఇలా రకరకాల చట్టాలు చేశారనుకోండి, ఇంచుమించుగా అన్ని ప్రాంతాల వాళ్ళకి అది నష్టం, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఆంగ్లేయుల పరిపాలన అన్నిటినీ వాళ్ళే కలిపేసి ఒకే పరిపాలన చేశారు కాబట్టి ఆంగ్లేయుల చట్టాలన్నీ ఒకే విధంగా అందరికీ ఎఫెక్ట్ అవడం వల్ల అందరికీ ఒక విషయం తెలిసి వచ్చింది. ఏంటో ఒక విషయం, తమ ఉమ్మడి శత్రువు, అందరికీ శత్రువు ఆంగ్లేయులే, మనం అందరం ఒకటే, మనం అందరమే భారతీయులమే. ఇన్నాళ్ళు మనం వేరే వేరే అనుకున్నాం కానీ ఇప్పుడు మనందరం ఒకటే భారతీయులమే, మన అందరూ ఉమ్మడి శత్రువు ఆంగ్లేయులు అనే విషయాన్ని ఇండియా మొత్తం తెలుసుకున్నారు. ఆంధ్రదేశంలో కూడా తెలుసుకున్నారు. మామూలుగా ఆంధ్రాలో కూడా సేమ్ చట్టాలే కదా. ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నాం కదా మనం. ఆంధ్రులు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నారు. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ ఆంగ్లేయులు డైరెక్ట్ పరిపాలనలో ఉన్నారు. సో అందువల్ల ఆంగ్లేయుల తాలూకా చట్టాలన్నీ కూడా ఇక్కడ కూడా వర్తించాయి. ఇక్కడ ప్రజలు కూడా ఆంగ్లేయులు వాళ్ళ పరిపాలన చూసి వీళ్ళందరూ కూడా తమంతా ఒక్కటేనే భావం తెలుసుకోవడమే కాకుండా ఆంగ్లేయుల దోపిడీ విధానాలు, ఆంగ్లేయులేమో పత్రికల మీద ఆంక్షలు విధించడం, ఆ తర్వాత కరువు కాటకాలు రావడం, భూమి శిస్తు పెంచేయడం బ్రిటిష్ వాళ్ళు, దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఏకమవడం. సో ఆ తర్వాత ఇంకా ఏంటి క్షామ పరిస్థితులు వచ్చేవి, జనాలు లక్షలాది మంది చనిపోతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా బ్రిటిష్ వారి దుష్పరిపాలన ప్రభావం వల్ల ఇవన్నీ సంభవిస్తున్నాయని అందరూ భావించి అందరూ ఒకే తాటి మీద రావడానికి, అందరం కలిసి పోరాడాలని ఒక భావం, మనందరం ఒకటే, అందరం కలిసి పోరాడాలి, అదే జాతీయ భావం. అటువంటి జాతీయ చైతన్యం, రాజకీయ చైతన్యం, జాతీయ భావం ఇండియాలోనే వచ్చింది, ఆంధ్రదేశంలో కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనం చెప్పుకోవాలనుకుంటే ఆంగ్ల విద్యా విధానం ఏంటి? ఆంగ్ల విద్యా విధానం ఆంగ్ల భాషను భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత కదా ఆలోచనలో మార్పు వచ్చింది. ఆంగ్ల విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఆలోచన విధానంలో ఒక రకమైన మార్పు వచ్చింది. ఎలాగ చెప్తాను చూడండి. ఇప్పుడు 1835లో, ఇది ఇంతకుముందు రాసుకున్నారో లేదో మరి, చెప్పాను 2-3 సార్లు రిపీట్ అయింది. 1835లో విలియం బెంటిక్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. అతని న్యాయ సలహా సభ్యుడైనటువంటి మెకాలే రికమెండేషను, ఇంకా భారతీయుల్లో రాజారాం మోహన్ రాయ్ లాంటి వాళ్ళు చాలామంది ఈ మోడర్న్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆధునికత వైపు వెళ్ళాలని రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్ళు కొంతమంది భారతీయ మేధావి వర్గం, ఉదాహరణకి రాజారాం మోహన్ రాయ్, వీళ్ళందరూ కూడా
ఇంగ్లీష్ ఎడ్యుకేషను, వెస్టర్న్ ఎడ్యుకేషనే కావాలన్నారు. మరికొంతమంది అయితే భారతీయుల్లో కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమన్నారంటే భారతదేశంలో ప్రాచీన కాలం నాటి గురుకుల వ్యవస్థ, సంస్కృత బోధన, వేదాభ్యాసం ఇవే జరగాలన్నారు. అలా చేయడం వల్ల ఇంకా వెనకబడిపోతాం. మోడర్న్ సైన్సెస్, వెస్టర్న్ ఎడ్యుకేషను, ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాలని ఒక వర్గం. సో ఈ వర్గాల్లో రాజారాం మోహన్ రాయ్ ఒత్తిడి, చివరికి మెకాలే కూడా భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి, వెస్టర్న్ ఎడ్యుకేషనే ఇంట్రడ్యూస్ చేయాలి, దానివల్ల వాళ్ళకి ఉపయోగమే మనకి ఉపయోగమే అని చెప్పి అనడంతో 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన తర్వాత ఆంగ్ల విద్యను నేర్చుకున్నటువంటి భారతీయులు అంటే పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళే మొట్టమొదట నేర్చుకున్నారు అనుకోండి. పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు అంటే ఉదాహరణకి పెద్ద పెద్ద జమీందారుల పిల్లలు, స్వదేశీ సంస్థానాల రాజుల పిల్లలు, తర్వాత కొంచెం డబ్బు ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఇటువంటి వాళ్ళందరూ ఆంగ్ల విద్యను నేర్చుకున్నారు. ఈ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆంగ్ల విద్యను నేర్చుకొని, ఈ ఆంగ్ల విద్యను నేర్చుకున్న వాళ్ళు ఊరుకుంటారేంటి, వీళ్ళందరూ కూడా విదేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫ్రెంచ్ విప్లవం జరిగింది, రష్యా విప్లవం జరిగింది 1917లో, అమెరికా విప్లవం జరిగింది, ఇంగ్లాండ్ విప్లవాలు. ఈ విప్లవానికి కారణాలు ఏంటి? అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడితే ఆ విప్లవాలు తీసుకొచ్చారు. అక్కడ రాజరికాలు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టి, రాచి రంపాన పెట్టి, అధిక శిస్తులు భారం పెంచేసి పీల్చి పిప్పి చేసేసాయి కదా. అందుకనే అక్కడ ప్రజలు భరించలేక రాజరికాలకు వ్యతిరేకంగా విప్లవాలు వచ్చాయి. ఫ్రెంచ్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ విప్లవం వచ్చింది 1789లోనే వచ్చింది ముందుగానే. అలాగే రాజరికానికి వ్యతిరేకంగానే ఇంగ్లాండ్ మహావిప్లవం వచ్చింది 1688లో. ఇంగ్లాండ్లో కూడా విప్లవం రావడానికి కారణం రాజు తాలూకా నిరంకుశ అధికారాలు, నిరంకుశ పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలనే కదా. అక్కడ కూడా ఇంగ్లాండ్ విప్లవం రావడానికి కారణం. అలాగే అమెరికా విప్లవం వచ్చింది, అక్కడ బ్రిటిష్ వారి తాలూకు వలసవాద విధానాలకి, దోపిడీలకి వ్యతిరేకంగానే ప్రజలు అక్కడ తిరుగుబాటు చేశారు. అయితే అక్కడ జాన్ లాక్ సిద్ధాంతాలు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ సిద్ధాంతాలు, ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవంలో ఆ విప్లవానికి కారకులైనటువంటి ఒక విధంగా రూసో రాసిన సోషల్ కాంట్రాక్ట్, జాన్ లాక్ స్పిరిట్ ఆఫ్ లాస్ కానీ, వోల్టేర్ రాసినటువంటి ది ఏజ్ ఆఫ్ లూయి 14 కానీ, ఇలాగ గొప్ప గొప్ప వాళ్ళ తాలూకా రచనలు ఈ మన ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి భారతీయులు అటువంటి గొప్ప గొప్ప భావాలను నేర్చుకొని, అసలు విప్లవాలు ఎందుకు వచ్చాయో తెలుసుకొని, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అందరినీ కూడా ఇక్కడ ప్రజలకు వివరించడం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇక్కడ కూడా మనం ఒక విప్లవం తీసుకురావాలి, లేకపోతే మనకు స్వతంత్రం రాదు, దానికోసం అందరం ఏకం అవ్వాలి అని ఈ ఎడ్యుకేటెడ్ వర్గం అంటే ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్, డబ్బున్న వాళ్ళు ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి ఎలైట్ సెక్షన్ ఉంది కదా, ఎలైట్ పీపుల్, వీళ్ళందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. అర్థమైందా? అంటే బ్రిటిష్ వాళ్ళు దోపిడీ విధానాలు తెలియజేయగలిగారు. అసలు ప్రపంచంలో జరిగిన విప్లవాలకి ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడ ఫ్రెంచ్ విప్లవం లాంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆ భావాలు ఇక్కడ కూడా ప్రచారం చేస్తూ నిరంకుశ రాజరికం, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలని ఈ ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ ఏకమయ్యి ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి, వీళ్ళందరిలో భారతీయ భక్తిభావం, భారతీయ దేశభక్తిని ఈ ఎడ్యుకేటెడ్ వర్గం, ఆంగ్ల విద్య నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియజేయడం, ఇదొక జాతీయ భావం పెంపొందడానికి ఆంగ్ల విద్య ఈ విధంగా కారణమైందనమాట. అంటే ఆంగ్ల విద్య జాతీయ భావానికి ఎలా కారణమైందంటే పరోక్షంగా ఈ ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి భారతీయులు విప్లవాల గురించి చదివి, గొప్ప గొప్ప మేధావుల తాలూకు రచనలు చదివి ప్రేరణ పొంది ప్రజలు చైతన్యవంతం చేశారు. సో ఆంధ్ర ప్రాంతంలో కూడా అదే జరిగింది. అదే పాయింట్ రాస్తావు. ఆంధ్రాలో కూడా ఇక్కడ ఆ భావాలన్నీ కూడా ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి ఆంధ్రులు చాలామంది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఇక్కడ కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆంధ్రాలో కూడా సేమ్ ఇవన్నీ ఆంగ్ల విద్య వలన ఒక విధంగా భారతీయుల్లో ఒక దేశభక్తి భావం, బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేక భావం కూడా పెంపొందించాయి ఆంగ్ల విద్య వల్లనే. ఆంగ్ల విద్య నేర్చుకోకముందు మిగతా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు. అర్థమైందే?
ఆంగ్ల విద్య నేర్చుకోకముందు ఫ్రెంచ్ విప్లవం ఎలా జరిగిందో అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ రచనలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సోషల్ కాంట్రాక్ట్ థియరీ కావచ్చు, స్పిరిట్ ఆఫ్ లాస్ కావచ్చు, టూ ట్రీటిస్ అండ్ గవర్నమెంట్ కావచ్చు, జాన్ లాక్ సహజ హక్కుల సిద్ధాంతం కావచ్చు, బెంతాం ఉపయోగితావాదం కానీ, కార్ల్ మార్క్స్ తాలూకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆల్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాక్సిమం. సో ఇవన్నీ చదవాలంటే ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి నేర్చుకున్నటువంటి ఒక వర్గం అక్కడ ఆ విప్లవాలన్నిటికీ కారణాలు ఏంటి, వాళ్ళు ఎలాగ ప్రేరణ, అదే సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఫ్రెంచ్ విప్లవానికి ఎలా కారణమైంది, ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టింది ఒక విధంగా సోషల్ కాంట్రాక్ట్ థియరీ. సో ఇలాగా భారతదేశంలో కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? అలాగే ఆంధ్రాలో వీళ్ళందరూ కూడా ఏకం అవుతారు. ఆంగ్ల విద్య నేర్చుకున్న వాళ్ళందరూ మిగతా ప్రజలను చైతన్యవంతులు చేయడం వల్ల ఒక రకమైన జాతీయ భావం ఇక్కడ పెంపొందింది, భారతదేశంలోనూ కూడా పెంపొందింది. ఓకే, ది సేమ్ అదే 80-90% సిమిలారిటీసే ఉంటాయి మామూలుగాను. ఆ తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా ఆంధ్రాలో జాతీయ చైతన్యం, రాజకీయ చైతన్యం రావడానికి కారణమవుతుంది. ఎలా అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఏమిటి? మామూలుగా 19వ శతాబ్దంలో రాజా రామ్మోహన్ రాయ్ మొదలుకొని ఆ తర్వాత వచ్చినటువంటి రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూరు, కేశవ్ చంద్రసేను, అది ఆ బ్రహ్మ సమాజం, అందరూ ఆ బ్రహ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బోధనలు, వాళ్ళ తాలూకా సంస్కరణలు, ఆర్య సమాజం దయానంద సరస్వతి తాలూకా సంస్కరణలు, దయానంద సరస్వతి స్లోగాన్స్, అతను ప్రారంభించినటువంటి సంస్కరణలు దయానంద సరస్వతివి. అలాగే దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్ కానీ, ప్రార్థనా సమాజం కానీ, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ సాంస్కృతిక పునరుజ్జీవనం. మన సంస్కృతిని అంతటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలి. సమాజంలో అడుగంటుపోయినటువంటి ఈ దురాచారాలు, అంటే అడుగంటుపోవడం అంటే సమాజంలో లోతుగా బలిసిపోయిన, నాటుకుపోయిన, ప్రజల రక్తంలోనే నాటుకుపోయినటువంటి భయంకరమైనటువంటి దురాచారాలు ఉన్నాయి కదా. సతీ సహగమనం గొప్ప దరిద్రమైన దురాచారం, అది బాల్య వివాహాలు పెద్ద దురాచారం, స్త్రీలకు విద్య అక్కర్లేదన్నారు, చిన్నపిల్లలప్పుడే ఆడపిల్లలు పుడితే చంపేయడం, దేవదాసి పద్ధతులు, ఏమిటి ఇవన్నీ కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్నవే. మరి వీటినన్నీ తొలగించడం వల్ల ప్రజల్లో ఒక రకమైన నూతన ఆలోచన విధానం వచ్చింది, హేతువాదం పెరిగింది. ఈ సంస్కర్తలు అందరూ కూడా గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చి ప్రజలందరినీ కూడా దేశభక్తి వైపు ప్రేరేపిస్తాయి. దయానంద సరస్వతి స్వరాజ్యం గురించి మాట్లాడతాడు మొట్టమొదటిసారి. ఇప్పుడు ఈ సంస్కరణలన్నీ కరెక్ట్గా అమలు అవ్వాలనుకుంటే మనకు స్వరాజ్యం ఉండాలి. పరాయి వాళ్ళ పాలనలో ఇవన్నీ సాధ్యం కాదు. అందుకని ఏమంటాడు? స్వరాజ్యం సాధించుకోవాలి ముందు. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వరాజ్యం సంపాదించుకుంటే ఇవన్నీ సాధ్యం అవుతాయని. అలాగే ఆ తర్వాత దివ్యజ్ఞాన సమాజంలో అనిబిసెంట్ కానీ, స్వామి వివేకానందుడు కానీ, మహదేవ్ గోవింద రెనడే, కేశవ్ చంద్రసేన్, అందరికంటే ఆద్యుడు రాజారాం మోహన్ రాయ్. మరి వీళ్ళందరూ కూడా ఈ దరిద్రమైనటువంటి భారతీయ సమాజం వెనుకబడిపోవడానికి కారణమైనటువంటి ఈ దురాచారాలన్నీ నిర్మూలించడమే సాంస్కృతిక పునరుజ్జీవనం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. మరి వీళ్ళ బోధనలు ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి. ఇంచుమించుగా ఇప్పుడు మనం స్వతంత్రోద్యమ కాలంలో నాయకులందరూ ఏదో ఒక సంస్థలో పనిచేసిన వాళ్ళు, ఏదో సంస్థ పట్ల ఉన్నవాళ్ళే. ఎక్కువగా ఆర్య సమాజంలో పనిచేసే సభ్యులే. లాలా లజపతి రాయ్ కానీ, బాలగంగాధర తిలక్ కానీ, గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈ ఆర్య సమాజంలోనూ బ్రహ్మ సమాజంలోనూ ఉన్నవాళ్ళే. సో వీళ్ళ బోధనలన్నీ వాళ్ళని ఆకట్టుకోవడం వల్లే వాళ్ళందరూ మిగతా ప్రజలను ఏకం చేయగలిగారు. ఈ నాయకులందరూ కూడా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం పట్ల ప్రేరణ, ఆసక్తి పొంది వాళ్ళ బోధనలన్నీ విని వీళ్ళందరూ రాజకీయ చైతన్యం పొంది మిగతా సామాన్య ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి, మిగతా సామాన్య ప్రజల్లో దేశభక్తి పెంపొందించడానికి కానీ, జాతీయభావం పెంపొందించడానికి కానీ, ఈ సమాజం అంటే ఈ సమాజాలు ఏమైతే ఉన్నాయో, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కూడా ఆ స్థాపకులు వాళ్ళ బోధనలే కదా కారణం.
సో ఈ విధంగా సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ప్రజల్లో జాతీయభావం రావడానికి, ప్రజలందరూ ఏకతాటి మీద రావడానికి, దేశభక్తి పెరగడానికి వాళ్ళ బోధనలు చాలా ఎక్కువగా ప్రేరణ పొందారు. దయానంద సరస్వతి, రెనడే గానీ, రాజారాం మోహన్ రాయ్ వీళ్ళ తాలూకా గొప్ప గొప్ప స్పీచ్‌లు, వాళ్ళ భావాలు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించి వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి మీద వ్యతిరేక భావం పెంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళ తాలూకా బోధనలు విని మనం ఎన్నాళ్ళు ఇలాగ పరాయి పాలనలో భరిస్తాం, మనం అందరం కూడా పోరాటం చేయాలి, దేశభక్తి పెంపొందించుకోవాలి, అందరం ఒక జాతి అనేది తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా ఆంధ్రదేశంలో కానీ, భారతదేశంలో కానీ జాతీయభావం పెంపొందడానికి ముఖ్య కారణం అవుతుంది. ఎందుకంటే ఆ సమాజాలు స్థాపించినటువంటి వక్తలు, స్థాపకులు, వాళ్ళ స్పీచెసే కారణం. ఓకే. తర్వాత వార్తాపత్రికలు. ఆంధ్రాలో ఇప్పుడు భారతదేశంలో వార్తాపత్రికలు అనుకుంటే మనకి అక్కడ ఉత్తర భారతదేశంలో కొన్ని ముఖ్య అమృత బజార్ పత్రిక అని, బెంగాల్ గెజిట్ అని, హిందూ పత్రిక అని, హిందూ అప్పటికే స్థాపించారు. భారతదేశంలో ఇంకా కేసరి పత్రిక, మరాఠా పత్రిక, ఈ 2 బాలగంగాధర తిలక్ పత్రికలు ఇవి. ఏంటవి? కేసరి, మరాఠా. ఇప్పుడు అక్కడ ఇంచుమించుగా చాలా పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. సమాజంలోనే ఉన్నటువంటి మనుషుల ఆలోచన విధానాన్ని మార్చగలిగే శక్తి వార్తాపత్రికలకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా మనం వార్తాపత్రికలు చూసే కదా చాలా తెలుసుకుంటూ ఉంటాం. అక్కడ ఎలాగట, ఇక్కడ ఎలాగట, అతను ఇలాగన్నాడు, వీడు ఎలాగన్నాడు, ఇవన్నీ ఇంట్లో కూర్చొని మనం తెలుసుకోగలం. తెలుసుకున్న వాళ్ళం కొంత ప్రేరణ పొందుతాం. అలాగే ఆంధ్రాలో ఆంధ్ర ప్రకాశిక, తర్వాత వీరేశలింగం పంతుల తాలూకా వివేకవర్ధిని పత్రిక ఉండేది ఆ రోజుల్లోనూ, కృష్ణా పత్రిక. ఈ పత్రికలన్నీ కూడా ఆంధ్రదేశంలో జాతీయభావం పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించాయి. సమాజాన్ని మార్చాలన్నా, ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలన్నా పత్రికలకు ఉన్నంత శక్తి ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే మీటింగులు పెట్టి, ఉపన్యాసాలు ఇచ్చి అందరినీ మార్చాలంటే కష్టం. ఎందుకంటే మీటింగులకి కొద్దిమందే వస్తారు, కొంతమంది రారు. అలాగే వీధి తిరిగి మీటింగులు పెట్టి ప్రజల చైతన్యపరచడం కష్టం. కానీ వార్తాపత్రిక అయితే ప్రతి ఇంటికి వెళ్తుంది, ప్రతి గ్రంథాలయంలో ఉంటుంది, వీధిలో కనిపిస్తాయి. ఈ విధంగా ప్రజలందరూ ఆటోమేటిక్గా చదువుకొని ఎక్కువ ప్రేరణ పొందుతారు. అందువల్ల జాతీయభావం పెంపొందాలంటే ప్రభుత్వానికి వ్యతిరేక భావం కావాలన్నా, అనుకూల భావం కావాలన్నా పత్రికలే. అవునా? ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేక భావం పెరగాలన్నా, అనుకూల భావం పెరగాలన్నా ఇప్పటికీ కూడా పత్రికలే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి. పత్రికలు చదివే మనం చాలా వరకు ఇన్స్పైర్ అయిపోతుంటాం. అది ఎలాగంటే ఇక్కడ నష్టం జరిగింది, ఈ ప్రభుత్వ విధానాలు బాగోలేదు, గత ప్రభుత్వమే విధానాలే బాగుండేవి, ఈ ప్రభుత్వం లేదంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది, ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇదే అద్భుతమైన పరిపాలన అని ప్రజల్లో ఆలోచనలో మార్పు ఈ పత్రికలే తెలియజేస్తాయి. ఈ పత్రికలు చదివి మనం చాలా వరకు మార్పు చెందుతాం. పత్రికలున్నంత పవరు అంత కాదు. ఈ మధ్య కాలంలో అంటే అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. అన్నీ మన కళ్ళకు కట్టినట్టే టీవీలో, వార్తల్లోనూ విపరీతంగా, తర్వాత వాట్సాప్ల్లోనూ, మెసేజ్ల్లోనూ అద్భుతంగా కమ్యూనికేషన్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి వీటిలో వ్యతిరేకత అయినా, అనుకూలమైనా సరే ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీడియా అనేది. కానీ అప్పట్లో ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. ప్రింట్ మీడియా అంటే జర్నల్స్, వార్తాపత్రికలు. ఈ వార్తాపత్రికలు, ఈ జర్నల్స్ అంటే పక్షపత్రికలు కొన్ని ఉంటాయి. 15 రోజులకు ఒకటి వస్తుంది ఒక్కో పత్రిక, వారం రోజులకి వీక్లీస్ వస్తాయి. కొన్ని మాసపత్రికలు ఉంటాయి, నెలకోసారి విడుదల చేస్తారు వాళ్ళ పత్రికల్ని. 15 రోజులకి కొన్ని పత్రికలు, వారాల రోజులకి కొన్ని పత్రికలు, డైలీది వార్తాపత్రిక. ఇలాగ రకరకాల జర్నల్స్, వార్తాపత్రికలు. వాళ్ళు సమాజాన్ని మార్చాలనుకుంటే వాళ్ళ తాలూకా రాతలు అంటే ఎక్కడ ఏం జరిగిందో ఈజీగా సమాచారాన్ని మనకు అందించగలరు. అది అనుకూలమైన, వ్యతిరేకమైన. అర్థమైందే? ఇలాగ ఉత్తర భారతదేశంలో ఆ పత్రికలు, దక్షిణ భారతదేశంలో ఈ వివేకవర్ధిని, కృష్ణా పత్రిక, ఇటువంటి తెలుగు పత్రికలన్నీ కూడా
ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంపొందించడానికి ఈ వార్తాపత్రికలు అనేవి ఉపయోగపడ్డాయి. ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి, తామంతా ఒక జాతికి చెందిన వాళ్ళనే, భారతీయ జాతికి చెందిన వాళ్ళని తెలుసుకోవడానికి. ఓకే, ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఈ వార్తాపత్రికలు. ఓకే, ఇది ఉత్తర భారతదేశంలోనే అంతే, దక్షిణ భారతదేశంలోనే అంతే. ఈ పత్రికలు అక్కడ పత్రికలు అక్కడ పాత్ర పోషిస్తే, తెలుగు పత్రికలు ఇక్కడ. ఓకేనా? అది వార్తాపత్రికలు సైడ్ హెడ్డింగ్ కింద. సంస్కృతి పునరుజ్జీవనం ముందు చెప్పుకుంది వస్తుంది. చాలా ప్రజాభిప్రాయ సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకుని, ఆ సంఘాలు కూడా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి కొన్ని కృషి చేస్తాయి, పనిచేస్తాయి. ఉదాహరణకు ఆంధ్రదేశంలో మద్రాస్ నేషనల్ అసోసియేషన్ అని ఒక సంస్థ ఉండేది. మద్రాస్ నేషనల్ అసోసియేషన్. ఓకే, ఆ తర్వాత కాకినాడ లిటరరీ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని కూడా అంటారు, మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఇటువంటి సంస్థలన్నీ కూడా ప్రచారం చేస్తాయి, ప్రభుత్వం వ్యతిరేక విధానాలని పెంపొందింపజేస్తాయి. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని, ప్రభుత్వం దోపిడీ విధానాలని ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి చక్కగా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ, దేశభక్తిని కానీ పెంపొందించడంలో అవి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సంఘం అంటే కొంతమంది సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్నది. ఏదో ఒక ఆశయం కోసం, అవసరం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అందులో 100 మంది సభ్యులు ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. సో ఆ సంస్థ కూడా ప్రజల్లో జాతీయభావం పెంపొందిస్తాయి. ప్రజలకి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆలోచనలు మార్చేస్తాయి. ఇవి బ్రిటిష్ ప్రభుత్వం ఎంత దోపిడీ చేస్తుంది, ఎంత అన్యాయం చేస్తుంది, రీసెంట్గా వచ్చిన చట్టం మరీ ప్రజల స్వేచ్ఛను హరిస్తుంది. మరి ఇవన్నీ పత్రికల్లోనే, పత్రికల్లో ఒక పక్క, తర్వాత సంఘాలు ఒక పక్క. ఈ సంఘాల పత్రికలు చదివి ఈ సంఘ సభ్యులందరూ కూడా ప్రచారం చేస్తారు, ప్రభుత్వ దోపిడీ చేస్తుందని, లేదా మంచి చేస్తే మంచి అని. కానీ ఈ సంఘాలు కూడా ప్రజల్లో, అంటే ముఖ్యంగా భారతదేశంలో అయితే వేరే సంఘాలు, ఆంధ్రదేశంలో అయితే కాకినాడ లిటరరీ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, ఈ సంస్థలు కూడా జాతీయభావాన్ని పెంపొందించడానికి కృషి చేసి ఆంధ్రులలో బ్రిటిష్ వారికి వ్యతిరేక భావన, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే దేశభక్తి పెంపొందించే భావన. ఇది ఒక పాయింట్గా మీరు రాసుకుంటారు మామూలుగా. ఆ తర్వాత ఈ జాతీయభావం పెంపొందించడంలో ఉదాహరణకి అక్కడ భారతదేశంలో, భారతదేశం అంటే అందులో భాగమే లేండి, మనం కేంద్రంలో లేదా ఉత్తర భారతదేశంలో అనాలి. ఉత్తర భారతదేశంలో ఇప్పుడు లిట్టన్ గవర్నర్ జనరల్గా ఉండేటప్పుడు, లిట్టన్ మహాప్రభు 1876 నుంచి 80 వరకు అతడు కొన్ని హార్ష్ చట్టాలు చేశాడు. ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే చట్టాలు చేస్తాడు. ఏంటవి? 1878లో ఆయుధాగార చట్టం అని ఒక చట్టం చేశాడు. ఆయుధాగార చట్టం. దీని ప్రకారం భారతీయులు ఆయుధాలు ధరించకూడదు, లైసెన్సులు ఎవరు ఆయుధాలు ధరించకూడదు. అలాగైతే అందరికీ ఉండాలి కదా. కానీ ఆంగ్లేయులు మాత్రం ప్రతి ఒక్కడు ఒక గన్న పట్టుకొని తిరగచ్చు. కానీ ఇక్కడ మన వాళ్ళకి లైసెన్స్ కూడా ఇవ్వరంట. సో ఆయుధాగార చట్టం వచ్చింది. దానివల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది. అలాగే ప్రాంతీయ భాషల నిషేధ చట్టం, అది 1878లోనే, ఒకే సంవత్సరంలో 2 చేశాడు. అదేంటది? ప్రాంతీయ భాషల నిషేధ చట్టం. అంటే వార్తాపత్రికలు ఎవరు కూడా ఆంగ్లం ముద్రిస్తే ఆంగ్లంలో ముద్రించండి వార్తాపత్రికల్ని, లేదంటే మానేయండి. లేదా మీ ప్రాంతీయ భాషల్లో పత్రికలు నడిపి అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసి ప్రజలందరినీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడితే మాత్రం బాగుండదు. అందువలన ఎవడైనా వార్తాపత్రికను నడపాలనుకుంటే ఏం చేయాలి? ఆంగ్ల భాషలోనే వార్తాపత్రికలు నడపాలంట.
మిగతా ప్రాంతీయ భాషల్లో ఎలా ఎలా చేయవు. ఒకవేళ అలాగ ఎవరైనా మా ఆజ్ఞలను తిరస్కరించి లేదా ధిక్కరించి ఎవరైనా సరే ప్రాంతీయ భాషల్లో ముద్రిస్తే మాత్రం ఆ మిషనరీ అదే ఆ పత్రికను నిర్వహించే ఆఫీస్ని మూసేస్తారు, మిషనరీ అంతా పట్టుకుపోతారు, జరిమానా కూడా విధించడం జరుగుతుందని చెప్తుంది ఆ చట్టం. సో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వచ్చింది. ఏంటి ప్రాంతీయ భాషల్లో రాయిపోతే ఇంగ్లీష్లో అయితే ఎవరికొచ్చి ఇంగ్లీషు ఎంతమంది చదువుకోగలరు? వాళ్ళు రాసినటువంటి పత్రికల్లో విషయాల్ని. ఎంత గొప్ప విషయాలు అయితే మాత్రం ఎవరికి తెలుసు? ఇప్పటికే కొంతమంది చాలామందికి ఇబ్బందే. ఇంగ్లీష్ పత్రిక ఎవరు చదువుతున్నారు? ఆ రోజుల్లో ఇంకేం చదువుతారు? ఎవరో బాగా మేధావులు ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి కొద్ది వందల్లో అలాగ ఉంటారు, వేలల్లోనూ. మరి అటువంటిది ఎలా ప్రాంతీయ భాషల్లో ముద్రించకూడదంటే వ్యతిరేకత రాదా? ప్రజలందరిలో సడన్గా వ్యతిరేకత భావం పెరిగిపోయింది. ఆ వ్యతిరేక భావమే జాతీయ భావం. అది గవర్నమెంట్ చట్టం పట్ల అందరూ ఏకదాటి మీద వచ్చారు. ఇది అన్యాయం, ఇది ఘోరం. మేము ప్రాంతీయ భాషల్లో ఎందుకు మేము చేయకూడదు, పత్రికలు ముద్రించకూడదు, మా హక్కు, మా దేశం అని వీళ్ళందరిలో ఒక భావం, జాతీయ భావం పెరిగింది మామూలుగా. ఓకే, అలాగా లిట్టను హార్ష్ చట్టాలు చేశాడు ప్రజలకు వ్యతిరేకంగా. అలాగే ఎల్బర్ట్ బిల్లు వివాదం అనేది 1883లో రిప్పన్ కాలంలో ఎల్బర్ట్ బిల్ అనే వివాదం భారతీయ న్యాయమూర్తులకి ఐరోపా న్యాయమూర్తులకి సమానత్వాన్ని కల్పిస్తూ ఎల్బర్ట్ బిల్లు తెస్తే దాన్ని భయంకరంగా వ్యతిరేకిస్తారు ఆంగ్లేయులు. అంటే భారతీయ న్యాయమూర్తులను ఆంగ్లేయ న్యాయమూర్తులు ఒకటేనా? అలాగెలాగవుతారు? ఆంగ్ల న్యాయమూర్తులు గొప్ప, క్రిమినల్ కేసుల్లో వాళ్ళు మాత్రమే వాదించాలి. క్రిమినల్ కేసులు మాత్రం అర్హత ఉన్నా కూడా భారతీయ న్యాయమూర్తులు వాదించడానికి వీల్లేదు. ఆంగ్లేయులకి ఎవరికి కూడా క్రిమినల్ కేసుల్లో శిక్ష విధించే అధికారం భారతీయ న్యాయమూర్తులకి ఇవ్వలేదు. అందువలన రిప్పన్ మహాప్రభు గొప్పవాడు, భారతీయులకి బాగా ఇష్టమైన వాడు. రిప్పన్ మహాప్రభు ఏం చేస్తాడంటే ఈ విచక్షణ తొలగిస్తూ భారతీయ న్యాయమూర్తులకు కూడా ఐరోపా నేరస్తుల్ని విచారించే హక్కు అనేది, తీర్పులు ఇచ్చే హక్కు ఉందని బిల్లు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేసే వరకు ఆంగ్లేయులు పెద్ద ధర్నాలు, ఉద్యమాలు చేశారు. సో ఇవన్నీ కూడా ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలను కూడా చైతన్యపరిచాయి. ఏంటి, భారతీయ న్యాయమూర్తులకి అదే అర్హత ఉన్నటువంటి భారతీయ న్యాయమూర్తి ఆంగ్లేయుడు ఎవడో ఒకటి చంపేశాడు అనుకోండి, ఇంగ్లీషోడు చంపేస్తే విచారించడానికి వీల్లేదా? అది ఎంత అన్యాయం. ఒక ఆంగ్ల న్యాయమూర్తి ఆడికి శిక్ష వేస్తాడంటే ఆడేం శిక్ష వేస్తాడు? ఇప్పుడు భారతీయులు మాత్రం నేరం చేస్తే మాత్రం ఐరోపా న్యాయమూర్తులు విచారించేస్తారు, శిక్షలు వేసేస్తారట. కానీ ఆంగ్లేయుడు ఎవడైనా సరే భారతీయుని ఎవడన్నా చంపాడు, ఒక క్రైమ్ చేశాడు, ఆడిని మాత్రం విచారించాలంటే ఆంగ్ల జడ్జిలు భారతీయ జడ్జిలు పనికిరాడరా, ఆంగ్లేయ జడ్జిలే వాదించాలంట, తీర్పులు ఇవ్వాలంట. సో ఇది బాగా దారుణమైనది. అందువలన ఎల్బర్ట్ బిల్లు దాన్ని రిప్పనేమో సమానత్వాన్ని తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించి ఇష్టానుసారంగా ధర్నాలు చేసి దేశవ్యాప్తంగా పెద్ద రభస చేశారు ఆంగ్లేయులు. సో ఇదంతా గమనించినటువంటి ఆంధ్రులు కూడా ఇది తీవ్ర అన్యాయం, ఇది జాతీయ అహంకారం, ఇది మనం ఎన్నాళ్ళు సహిస్తాం? ఇలాగా మనం అందరం ఏకం అవ్వాలి. ఇటువంటి చట్టాల పట్ల వ్యతిరేకత భావం అందరిలో కూడా తీసుకొచ్చి ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి పోరాటం సాగించాలి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగాను. ఓకే, ఇది ఈ విధంగా ఈ లిట్టన్ తాలూకా చట్టాలు భారతీయులు జాతీయ భావం, ఆంధ్రుల్లో రాజకీయ చైతన్యం, జాతీయ భావం రావడానికి ఇవి కారణాలు అవుతాయి మామూలుగాను. ఇది లిట్టన్ చేసిన చట్టాలు కూడా ఎల్బర్ట్ బిల్లుతో సహా. ఓకే, ఇంకా అప్పుడు భారతదేశంలో వస్తున్న క్షామాలు, కరువులు, లక్షలాది మంది ఒక పక్క చనిపోవడం, దీనికి అంతటికీ కారణం బ్రిటిష్ వాళ్ళే. ఆ విషయం తెలుసుకోగలిగారు లేటుగా అయినా. ఆ విధంగా భారతీయులందరూ కూడా ఏకతాటి మీదకి రావడానికి ఇవన్నీ కూడా కారణాలు కృషి చేయడం జరిగింది. ఈ సంఘటనలన్నీ కూడా భారతీయుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చాయి. అప్పుడు జాతీయ కాంగ్రెస్ స్థాపన తర్వాత స్వతంత్రోద్యమం, అంటే స్వతంత్రం కోసం ఏ ఫేజీల్లో ఎలా జరిగాయి,
భారతదేశంలో వందే మాతరం ఉద్యమం జరిగింది అనుకోండి, ఇక్కడ వందే మాతరం ఉద్యమం జరుగుతుంది. ఇక్కడ ఏం సంఘటనలు జరిగాయి? అక్కడ హోమ్ రూల్ ఉద్యమం జరుగుతుంది. ఆ హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్రాలో ఎవరెవరు జరిపారు, ఎలా జరిగింది? అలాగే భారతదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది కదా, ఆంధ్రాలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇక్కడ ఏం సంఘటనలు జరిగాయి? అదే ప్రజా ఉద్యమాలు. ఇంచుమించుగా ఇండియన్ హిస్టరీ మళ్ళీ మీకు ఓ పక్క మొత్తం అంతా కూడా ఫ్రీడమ్ మూమెంట్ అంతా గుర్తు తెచ్చుకోవాల్సిందే, గుర్తు వస్తుంది. అలాగే నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే 80-90% అక్కడ జరిగిన సంఘటనలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. ఇక్కడ కొన్ని ప్లేసులు కొంతమంది లీడర్ల పేర్లు మారుతాయి తప్పించి థీమ్ అదే, సెంట్రల్ థీమ్ అదే. మళ్ళీ మీకు ఫ్రీడమ్ మూమెంట్ అంతా కూడా రివిజన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఆంధ్రులలో ఆ పదం అలా వాడతాం. అక్కడైతే భారతీయుల్లో అంటాం. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యమాలు కాబట్టి ఇక్కడ మనం ఏమంటాం, ఆంధ్రులలో ఈ సంఘటనలన్నీ ఏది ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ఏదో ప్రజా సంఘాలు, ఆ వార్తాపత్రికలు, ఇవన్నీ కూడా ఆంధ్రులలో జాతీయ భావం పెంపొందించడానికి, దేశభక్తి పెంపొందించడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఈ విధంగా ఈ ఆంధ్రులందరూ కూడా స్వతంత్రోద్యమం వైపు మొగ్గు చూపడం జరిగింది అని ఇక్కడ ఆ పదం అలా వాడతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1885లో జాతీయ కాంగ్రెస్ స్థాపన. జాతీయ కాంగ్రెస్ స్థాపనకి ఆంధ్రా నుంచి ఎవరు వెళ్ళారు అక్కడికి? ఓకే, జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు జరిగింది? 1885. గుర్తుందా లేదా? 1885 డిసెంబర్ 28వ తారీఖున భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటైంది. ఉమేష్ చంద్ర, డబ్ల్యూసి బెనర్జీ ఎవరైనా డబ్ల్యూసి బెనర్జీ చెప్పండి, ఎవరొకరు? ఎవరు డబ్ల్యూసి బెనర్జీ? అతని పేరు రాగానే మీరు ఏంటో చెప్పేయాలి కదా. జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు కదా డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డబ్ల్యూసి బెనర్జీ. అసలు జాతీయ కాంగ్రెస్ స్థాపనకు కారకులు ఎవరు? ఒక ఆంగ్లేయ ఉద్యోగి, ఒక ఆంగ్లేయ రిటైర్డ్ ఏఓ హ్యూమ్ అనేవాడు ఒక ఆంగ్లేయుడు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్. ఆ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ భారతీయ జాతీయ నాయకులందరినీ కూడా ఒక దగ్గరికి పిలిచి ఉత్తరాలు రాసి, మీకు ఒక సంస్థ అంటూ ఉండాలి, మీ సమస్యలు ప్రభుత్వంతో చెప్పుకోవడానికి ఒక సంస్థ అంటూ ఉంటే అది మీకే ఉపయోగం. ఆ సంస్థ ద్వారాగా మీ కోరికలు, మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి తెలియజేస్తే అవి ప్రభుత్వం తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సంస్థ అనేది మీకు జాతీయ లెవెల్లో, అంటే నేషనల్ లెవెల్లో ఒక సంస్థ అంటూ ఉంటే ఆ సంస్థ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. మీ సమస్యలు, డిమాండ్స్ని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఒకసారి వస్తే మాట్లాడదామని చెప్పి ఈ జాతీయ నాయకులందరినీ కూడా పిలిచి ఏఓ హ్యూమ్ 1885 డిసెంబర్ 28న బొంబాయిలో ఒక సంస్థ గోకుల్దాస్ తేజ్పాల్ అతని సాంస్క్రిట్ కాలేజీలో సమావేశం అవుతారు. ఓకే, అది జాతీయ కాంగ్రెస్ స్థాపనకి ప్రారంభం. జాతీయ కాంగ్రెస్ అనేది అక్కడ, భారతీయ జాతీయ కాంగ్రెస్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. దానికి మొదటి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీని, ది ఫేమస్ లాయర్ ఆఫ్ బెంగాల్లో పెద్ద ప్రముఖ లాయర్ అయిన అతన్ని మొదటి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అతడే అధ్యక్షత వహిస్తాడు. ఆంధ్ర నుంచి మరి ఏంటి రిప్రజెంటేషన్ ఏమిటి? ఆంధ్ర నుంచి పి ఆనందాచార్యులు అటెండ్ అవుతాడు. పి ఆనందాచార్యులు అంటే ఎవరు ఐడియా ఉందా? నాగపూర్ సమావేశానికే అధ్యక్షత వహిస్తాడు పి ఆనందాచార్యులు. మొన్న వాళ్ళ వారసుల ఇంటికి జగన్ కూడా వెళ్ళి వాళ్ళకి ఏవో బిరుదు ఇవ్వడం, వాళ్ళని ఆహ్వానించి మర్యాద చేయడం, గౌరవించడం ఏదో జరిగింది ఈ మధ్యకాలంలోనే. పి ఆనందాచార్యులు జాతీయ జెండాను రూపొందించడంలో ఇతని కీలక పాత్ర కూడా ఉంది.
పి ఆనందాచార్యులు గొప్ప దేశభక్తుడు, జాతీయవాది, ఆంధ్ర ప్రాంతానికి రిప్రజెంటేషన్. జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఆంధ్ర నుంచి పి ఆనందాచార్యులు అటెండ్ అవుతారు మామూలుగా. ఓకే, అతనితో పాటు మరికొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతారు. అంటే దేశానికి అంతటికీ స్వతంత్రం కోసం ఒక సంఘాన్ని స్థాపిస్తున్నారంట. దానికోసం వర్తమానాలు అందాయి. కాబట్టి మనం అందరం వెళ్ళి ఆ జాతీయోద్యమంలో భాగం పంచుకొని స్వతంత్ర భారతదేశానికి మనము కూడా కృషి చేయాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. అంటే చెప్పుకోదగిన ముఖ్య వ్యక్తి పి ఆనందాచార్యులు రాస్తాం, ఇంకా మరికొంతమంది అని అంటాం అక్కడ. అది 1885 డిసెంబర్ 28 బొంబాయిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. ఓకే, ఇది ఈ స్థాపన నుంచి స్వతంత్రోద్యమం ప్రారంభమవుతుంది. జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచే స్వతంత్రోద్యమం ప్రారంభమవుతుంది అన్నమాట.